ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ఈరోజు హనుమత్ వ్రతం. ఈ హనుమత్ వ్రతాన్ని ఈరోజు ఆచరించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మరి దీని యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ త్రయోదశి, చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు హనుమంతుని యొక్క ఆరాధన, పూజలు విశేష ఫలితాన్ని కలిగిస్తాయి, గ్రహశాంతికి దోహదపడతాయి. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు సంబంధిత ఆలయ దర్శన ఈరోజు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, శుభవార్తలు తెచ్చిపెడుతుంది, గృహ వ్యవహారాల్లో ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు కృత్తికా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శుభ ప్రయత్నాలు గృహరీత్యా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యాబలం చేకూరుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారి అనుకున్నవి సాధించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యాలన్నీ కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు, బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది, విజయాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమ విషయాల్ని ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రతికూలత ప్రబలమవుతుంది. విద్యార్థులకి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. వైద్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. వైజ్ఞానిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో, శ్రీ సూక్త విధానంతో, చామంతి పూలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అవకతవకలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార ప్రయోజనాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. అయినప్పటికీ ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది.
ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు శాంతి సౌఖ్యాలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. పారిశ్రామిక రంగం వారికి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మహిళలు శుభవార్తలు వింటారు. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ గణపతి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ గణపతిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకుని ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చేయవలసినటువంటి పనుల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆదాయాన్ని వెంటనే పొందలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగించేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. అయినప్పటికీ అనుచిత పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. సందిగ్ధతలు మటుమాయమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. కార్యాచరణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి అవకాశాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. నూతన ప్రక్రియల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా, విష్ణు సంబంధిత ఆలయాలను సందర్శించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలను వెంటనే చేపట్టలేకపోతారు. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన నిర్ణయాల విషయంలో తర్జన భర్జనలు కొనసాగుతాయి. వ్యవహారిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార రంగం వారికి అనుకున్నవి సాధించేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. వైద్య రంగం వారికి సునాయాస విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన ప్రక్రియలు పనికి వస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది.
ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక భీతి పోతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. రుగ్మతల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి నత్తనడకగా కార్యక్రమాలు కొనసాగుతాయి. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. కృషి తప్పనిసరి. విద్యార్థులు ప్రయత్నంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. మహిళలకు ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, తమలపాకులతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. పారిశ్రామిక రంగం వారికి నత్తనడకతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. విద్యార్థులకు శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. కృషి తప్పనిసరి. మహిళలు శుభవార్తలు వింటారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు గృహరీత్యా సంతృప్తిని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార పరమైనటువంటి ప్రయోజనకర కార్యక్రమాలని క్రమక్రమంగా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక రంగం వారికి వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. ఆశించినటువంటి ఆదాయాన్ని వెంటనే పొందలేకపోతారు. వ్యాపార రంగంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దగ్గరవుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలను వెంటనే చేపట్టలేకపోతారు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలివైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. పొరపాట్లు దూరం చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి అరుదైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా ఫలితాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు. నూతన ప్రయత్నాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగస్తులకి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం
ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితిని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా సోదరులతో చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార రంగం వారికి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను ఎదుర్కోగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విషయాలు దగ్గరవుతాయి. వైద్య రంగం వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కళారంగం వారికి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రాశి వారు ఈరోజు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయోజనాలకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మార్గశిర శుద్ధ త్రయోదశి చాలా విశేషమైనటువంటి రోజు. హనుమత్ వ్రతం. ఈరోజు హనుమత్ వ్రతాన్ని ఆచరించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈ హనుమత్ వ్రతం యొక్క విశిష్టత ఏమిటి, దీని ప్రాముఖ్యత ఏమిటో ఆంతర్యంలో పరిశీలిద్దాం. మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రతాన్ని ఆచరించడానికి శ్రేష్టమైనటువంటి రోజు. హనుమంతుడు సీతాన్వేషణ చేసింది ఈ మార్గశిర మాసంలోనేనని ప్రతీతి. అరటి తోటలో హనుమంతుడిని మార్గశిర మాసంలో పూజిస్తే విశేష ఫలితాలుంటాయి. మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమ లంకలోని అశోకవనంలో సీతను దర్శించాడని చెప్తారు. కాబట్టి ఈరోజు హనుమంతుడిని పూజించిన వారికి సమస్త మనోభీష్టాలు నెరవేరి సుఖశాంతులు లభిస్తాయని, దుఃఖ నివృత్తి ఏర్పడుతుందని సీతాదేవి వరమిచ్చిందంటారు. భీముడు, ద్రౌపది, అర్జునుడు మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమను కదలీవనంలో ఆరాధించి విశేష ఫలితాల్ని పొందారు. గంగా, గోదావరి, కృష్ణా వంటి పుణ్య నదీ తీరాలలో హనుమంతుణ్ణి మన్యుసూక్త విధానంతో ఆరాధించాలి. వడపప్పు, పానకం, అరటిపళ్ళు, అప్పాలు ఆంజనేయునికి నివేదనగా సమర్పించాలి. 13 ముడులు గల తోరాన్ని హనుమ వ్రతాచరణలో భాగంగా దంపతులు ధరించాలి. గృహశాంతికి, మానసిక క్లేశాలు తొలగటానికి, సర్వ కార్యజయానికి, మానసిక శారీరక ఆరోగ్యానికి హనుమంతుని ఆరాధన ఈరోజు ఉపకరిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు హనుమత్ వ్రతం. మొట్టమొదటిసారిగా హనుమంతుల వారు సీతాదేవిని లంకానగరంలో చూసినటువంటి శుభ దినం. అందుచేత ఆ స్వామి దర్శించినటువంటి ఈ పుణ్య రోజును మనం గృహంలో కూడాను చక్కగా ఆ స్వామిని ఆరాధన చేసేటువంటి సంప్రదాయం వలన మనకి కూడా గృహానికి హనుమంతుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనే విషయాన్ని గుర్తెరగాలి. ఏది ఏమైనప్పటికీ వాస్తుశాస్త్రంలో ఇంటిలో పూజా మందిరము యొక్క స్థానం చాలా పవిత్రవంతమైనటువంటిది, ముఖ్య భూమికను పోషిస్తోంది. సహజసిద్ధంగా ప్రతి ఇంటిలో కూడాను పూజా మందిరం అనేటువంటిది ప్రత్యేకంగా నిర్మాణం చేయటం చాలా అవసరం. భగవంతుడు ప్రసాదించిన ఈ అమృత జీవితంలో నిత్యం భగవంతుని అర్చించేందుకు ఆయన ప్రసాదించిన గృహంలో మనం ప్రత్యేకంగా ఒక స్థానాన్ని ఏర్పరచడం అనేది చాలా గొప్ప విషయం. అందుచేత ఈశాన్య గదిని పూజా మందిరంగా మనం కేటాయించటం చాలా మంచిది. ఈ పూజా మందిరం విషయంలో కొంతమంది చలువరాతితో కూడినటువంటి పూజా మందిరాన్ని తయారు చేసి పెట్టేటువంటి విధి విధానం ఉంది. టేకుతో తయారు చేసిన పూజా మందిరం పెట్టే విధానం ఉంది. చాలామందికి పూజా మందిరానికి తలుపులు 2 ఉండాలా,
ఒకటి ఉండాలా అనేటువంటి అభిప్రాయాలు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ త్రికరణ శుద్ధితో పూజ చేయటం ముఖ్యం. ఆ పూజా మందిరానికి 2 తలుపులు ఉండి గంటలు అనేటువంటివి ఆ తలుపుకి అమర్చటం అనేటువంటిది కూడా విధి విధాన రీత్యా చాలా వాస్తుశాస్త్రరీత్యా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. పూజా మందిరంలో అమర్చేటువంటి ఫోటోల విషయంలో కూడాను ఆ మందిరానికి ఈశాన్య దిశలో శివపార్వతుల యొక్క ఫోటో ఈశాన్యంలో ఉండటం సర్వే సర్వత్రా శుభదాయకం. మీ కులదైవం ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదైవమైనటువంటి ఫోటోను పూజా మందిరంలో మధ్యస్థానంలో పీఠం పైన ఉంచాలి. ఎందుకంటే మీ కుల దైవంగా మొట్టమొదట ఆరాధించవలసినటువంటి దైవం ఆయన కాబట్టి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదైవం ఉంటుంది కాబట్టి ఆ కులదైవాన్ని పీఠం పైన ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలి. అంటే పూజా మందిరంలో మధ్యస్థానంలో చిన్న పీఠంలాగా ఏర్పాటు చేసి ఆ పీఠం పైన కులదేవత యొక్క ఫోటోను అమర్చటం అనేటువంటిది మర్చిపోకండి. అలాగే పూజించేటువంటి దైవం యొక్క చిత్రం మరియు ఇష్టదైవం చిత్రం ఎక్కువగా పూజ చేసుకునేటువంటివి ఏవైతే ఉంటాయో అవే ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా మీరు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు సంపాదించిన లేక కొనుగోలు చేసినటువంటి ఆ దైవ ఫోటోలన్నీ కూడాను మీ పూజా మందిరంలో అమర్చాలి అనేటువంటి తలంపు పనికిరాదు. పూజా మందిరంలో అమర్చేటువంటి ప్రతి ఒక్క ఫోటో కూడాను మరీ పెద్ద సైజుగా ఉండకూడదు. ఫోటోలు అమర్చేటప్పుడు కూడాను 5 అంగుళాలు లేక 6 అంగుళాల సైజు ఫోటోలు పూజా మందిరంలో ఉండటం చాలా మంచిది. అలాగే విగ్రహ స్వరూపంలో కనుక చూసినట్లయితే చిన్ని విగ్రహాలు వెండివి కానివ్వండి, పంచలోహ విగ్రహాలు కానివ్వండి మీరు పూజా మందిరంలో ఉంచుకొని నిత్యం ఆరాధనా స్ఫూర్తితో చక్కగా అర్చన చేసుకోవటానికి కనుక మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకునేటైతే ఆ యొక్క వెండి లేక పంచలోహ విగ్రహాలు బొటన వేలు సైజ్ అంతా మాత్రమే ఉండాలి తప్ప దానికన్నా మించినటువంటి సైజులో విగ్రహాలు పెట్టి పూజ చేయటం సబబైనటువంటి విషయం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే కనిపించిన ప్రతి గురువు, ప్రతి బాబా, యోగుల, సాధువుల, అవధూతల ఫోటోలు మందిరంలో చేర్చకూడదు. మీకు ఇష్టమైనటువంటి యోగ గురువు ఎవరున్నారో ఆ ఒక్క గురువు ఫోటో ఉండడం వలన ఎటువంటి పొరపాటు సంభవించదు. కానీ ఎక్కువ యోగులు, బాబాలకి సంబంధించిన ఫోటోలను గనక ఉంచినట్లయితే కొద్దిగా ఆ వచ్చేటువంటి శక్తి పుంజాల యొక్క ప్రభావంలో తేడా కనిపిస్తుంది. అందుచేతనే పూజా మందిరంలో ఫోటోల అమరిక విషయంలో మొట్టమొదటిసారిగా గుర్తుపెట్టుకోవాల్సింది మీ కులదైవం ఫోటో ఉందా లేదా. తరువాత మీరు నిత్యం కూడాను పూజ చేసేటువంటి మీరు ఇష్టపడ్డటువంటి దైవ ఫోటో ఉందా లేదా. తరువాత విగ్రహాల విషయంలో మీరు ఏ విగ్రహాన్ని నిత్యం ఆరాధన చేద్దామనుకుంటున్నారో ఆ విగ్రహాన్ని చక్కగా ఉంచటం. పండగలు, అలాగే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఇత్యాది గ్రహణములు వచ్చినప్పుడు ఆ పూజా మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఫోటోలను లేక పంచలోహ వెండి విగ్రహాదులను తప్పనిసరిగా పరిశుద్ధముగా పుణ్యావచనం చేస్తూ వాటిని కడిగి పరిశుభ్రంగా ఉంచవలే. అలాగే ప్రతి వారానికి ఒక్కసారి ఒక రోజు అనుకొని ఆ రోజులో పూజా మందిరంలో ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడాను శుభ్రంగా తుడిచి వాటికి గంధం, బొట్టు పెట్టడం మాత్రం మరువకండి. ఈ విధంగా గనక చేసినట్లయితేనే ఆ పూజా మందిరం ఒక పవిత్ర ప్రముఖవంతమైనటువంటి దేదీప్యవంతమైన శక్తి పుంజాలతో నిండి ఉంటుంది మీ గృహంలో అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పూజా మందిరం చాలామంది కొన్నప్పుడు ఆ యొక్క మందిరానికి పైన గోపురంలా అమరుస్తారు.
కొంతమంది 3 గోపురాలు ఉండాలా, 1 గోపురం ఉంటే సరిపోతుందా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1 గోపురం ఉన్నటువంటి మందిరమే మన గృహంలో ఉంచుకోవటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. ఇంటి వైశాల్యాన్ని బట్టి, మీ యొక్క గృహంలో ఉన్నటువంటి మీ పూజా మందిరము యొక్క వైశాల్యాన్ని బట్టి విశాలవంతమైనటువంటి పూజా మందిరం కనుక ఉన్నట్లయితే ఆ గదికి సరిపడైనటువంటి పూజా మందిరాన్ని మీరు ఏర్పరచుకున్నప్పుడు 3 గోపురాలు కలిగినటువంటి పూజా మందిరం ఉండటంలో తప్పు లేదు. భగవంతుని త్రికరణ శుద్ధితో గనక ధ్యానం చేసినట్లయితే మీ గృహంలో శుభకరమైనటువంటి ప్రభావాల్ని ఆ పరమేశ్వరుడు దివ్యానుగ్రహతత్వాన్ని ప్రసరింపజేస్తాడు. సుమ, మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణ భగవానుడి యొక్క అవతారం దశావతారాలలో పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనప్పటికీ కూడా కృష్ణావతారంలో యథార్థానికి శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం లేదు. పట్టాభిషేకం లేనటువంటి కారణం చేత ఆయనకి రాజశబ్దం కలవలేదు. కృష్ణరాజ అని కానీ, రాజ సంబంధంగా ఏదో కృష్ణ చక్రవర్తి అని కానీ అటువంటి బిరుదునామాలు లేవు. అంత గొప్ప అవతారంలో ఆయనకి పట్టాభిషేకం లేకపోవడానికి కారణం, మీ అందరూ మహాభారతం ఆదిపర్వం మొదలైనటువంటి వాటి మీద ప్రవచనాలు జరిగినప్పుడు విన్నటువంటి విశేషమే. కచదేవయానుల వృత్తాంతంలో ఆ కచుడు దేవయానికి ఇచ్చినటువంటి శాపకారణం చేత నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండుగాక అని శపించిన కారణం చేత ఆమె యయాతిని వివాహం చేసుకోవలసి రావడం, ఆ యయాతిని వివాహం చేసుకున్నప్పుడు దేవయానికి శర్మిష్ఠకి కలిగినటువంటి భేదాభిప్రాయముల కారణంగా ఆ శర్మిష్ఠకి కూడా యయాతి వలననే సంతానము సంభవించిందనేటటువంటి ఆగ్రహాన్ని పొందినటువంటి దేవయాని ముందు వెనుకలు ఆలోచించకుండా తండ్రిని ఆశ్రయిస్తే తండ్రి అయినటువంటి శుక్రాచార్యుల వారు అల్లుడైనటువంటి యయాతిని శపించాడు. నీకు అకారణంగా, అంటే తగినంత సమయం లేకపోయినా, ఇప్పటికిప్పుడు నువ్వు వృద్ధాప్యం పొందవలసిన అవసరం లేకపోయినా నువ్వు జరాభారాన్ని పొందుతావు అని. మామగారు ఇచ్చినటువంటి శాపకారణంగా అకస్మాత్తుగా వృద్ధుడయ్యాడు యయాతి. ఇంకా నాకు భోగములను అనుభవించాలనేటటువంటి కోరిక ఉన్నది. ఆ కారణం చేత మీలో ఎవరైనా నా వృద్ధాప్యాన్ని పుచ్చుకుని మీ యవ్వనాన్ని నాకిస్తే నేను కొన్నాళ్ళు భోగం అనుభవించాలనుకుంటున్నాను అని తన సంతానాన్ని అడిగాడు. దేవయాని బిడ్డల్ని, శర్మిష్ఠ బిడ్డల్ని కూడా అడిగాడు. ఎందుకంటే శుక్రాచార్యుల వారు శాపావకాశం ఇచ్చాడు. నీ బిడ్డలు ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని పుచ్చుకుంటే నువ్వు భోగములను అనుభవించవచ్చు వారి యవ్వనాన్ని తీసుకుని అని. కానీ ఎవరు అంగీకరించలేదు. పూరుడు అని ఆఖరణ ఒక్క కుమారుడు మాత్రం అంగీకరించాడు. ఆయనకే పట్టాభిషేకం జరిగింది యయాతి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత. అందుకే ఆ వంశాల్లో వచ్చినటువంటి వాళ్ళల్లో కృష్ణ భగవానుడికి ఆ యయాతి యొక్క శాప కారణంగా పట్టాభిషేకం లేదు, రాచరికం లేదు. రాచరికం లేని కారణం చేత కృష్ణుడికి రాజశబ్దం కానీ పరిపాలనా శబ్దం కానీ అన్వయం కాలేదు. కానీ గమ్మత్తు ఏమిటంటే పరిపూర్ణావతారంగా మనం ఏ పేరుతో పిలుస్తామో ఆ పేరుతో పిలవబడినటువంటి కృష్ణుడికి పట్టాభిషేకం లేదు. కానీ అదే కృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉండగా మాత్రం గోవింద శబ్దంతో పట్టాభిషేకం ఉంది. అప్పుడు ఆ పైన ఉన్నటువంటి శాపం ఏదుందో అది కృష్ణ భగవానుడి పట్ల అన్వయం కాకుండా ఉండడం కోసం కేవలము ఒక రాజ్యమును అధిష్ఠించి రాజ్య పరిపాలన చెయ్యడం కాకుండా చతుర్ముఖ బ్రహ్మగారు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికా నిర్మాణం చేసి దేవేంద్రుడి చేత దాన్ని అమలు చేయించాడు. అమలు చేయించినటువంటి కారణం చేత గోవర్ధనోద్ధరణం చేసినటువంటి చిన్ని కృష్ణుడికి గోవింద అన్న నామంతో పట్టాభిషేకం అయింది.
అందుకే కృష్ణరాజ అన్న శబ్దం లేదు, కానీ గోవిందరాజ అని శబ్దం ఉంది. గోవిందరాజస్వామి వారంటాం. గోవిందరాజస్వామి వారంటే ఎవరో కాదు, కృష్ణస్వామి. కృష్ణస్వామి గోవిందరాజస్వామి అన్న పేరుతో ఉంటాడు. గోవింద అన్న పేరుతో పట్టాభిషేకం జరిగింది ఆయనకే. కానీ చతుర్ముఖ బ్రహ్మగారి ఆదేశం ఉంది, ఈ గోవిందనామంతో పిలవబడినప్పుడు అలా పట్టాభిషేకమైతే ఇప్పటికీ కూడా ఆ గోవింద అని పిలిచినప్పుడు ప్రధానంగా నలుగురికి రక్షణ విశేషంగా లభిస్తూ ఉంటుంది అని. అందుకే యథార్థంగా మాట్లాడాలి అంటే గోవిందనామాన్ని పలికేది మనమే కాదు, దేవతలు కూడా పలుకుతారు. దేవతలు కూడా ఇక్కట్టు వచ్చినప్పుడు ఏ పేరుతో పిలుస్తారు అంటే విష్ణువుని గోవింద అని పిలుస్తారు. కారణం ఏమంటే చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడితో మాట్లాడి ఆజ్ఞాపించినప్పుడు నలుగురికి రక్షణ కలుగుతుంది గోవిందనామంతో పిలిస్తే అని చెప్పాడు. అందులో మొట్టమొదటి వారు సురలు. సురలంటే దేవతలు. దేవతలకి కూడా ఆపదలు ఉంటాయి, రాక్షసులు దండెత్తి వస్తూ ఉంటారు, దేవదానవ సంగ్రామాలు జరుగుతూ ఉంటాయి. అసలు అక్కడ జరగడం ఏమిటండి? ప్రతి క్షణం దేవదానవ సంగ్రామం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దివ్వు అంటే కాంతి, దేవతలు అంటే మంచి ఆలోచనలు. మంచి ఆలోచన ఇక్కడే పుడుతుంది, చెడు ఆలోచన ఇక్కడే పుడుతుంది. ఒరే మంది కాదురా, అక్కడ ఏదో బంగారం గొలుసు దొరికిందని నువ్వు తీసుకుపోతే అసలు యజమాని ఎంత బాధపడతాడో పట్టుకెళ్ళి నిర్వాహకులకు ఇచ్చేయి అన్న ప్రేరణ ఇక్కడే పుడుతుంది. మనకి దొరికింది మన అదృష్టం, భగవానుడు మనకి ఇవ్వాలనుకున్నాడు, జేబులో వేసుకుపో అన్న ఆలోచన ఇక్కడే పుడుతుంది. దేవతాశక్తులు గెలవాలా, రాక్షస శక్తులు గెలవాలా అంటే మనిషి చేసుకున్నటువంటి పుణ్యకర్మల వలన కలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి వలన దేని యందు నిలబడాలో దాని యందు నిలబడగలిగినటువంటి సమర్థత ప్రకాశిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవతాశక్తులు రాక్షస శక్తులు వాళ్ళ యొక్క నిత్య సంగ్రామము అంటే ఎక్కడో జరుగుతుందని ఊహించక్కర్లేదు, ప్రతి క్షణం ఇక్కడ జరుగుతుంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అంతర్మథనంలో, ఇక్కడ జరుగుతున్నటువంటి దేవదానవ సంగ్రామంలో దానవులు ఓడిపోయి దేవతలు గెలవాలి, దేవతలు నిలబడాలి, దేవతలకి అభ్యున్నతి కలగాలి అంటే మనలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు, మంచి బుద్ధులు నిలబడాలి అంటే ఆశ్రయించవలసినటువంటి నామం గోవిందనామం. రెండు, దేవతలు కూడా బాహ్యంలో ఆపద వచ్చినప్పుడు ఆశ్రయించి విష్ణువుని పిలిచేటటువంటి నామం గోవిందనామం. ఎందుకంటే విష్ణువు స్థితికారుడు, ఆ కారణం చేత ఆయన రక్షణ కర్తవ్యాన్ని స్వీకరిస్తాడు. ఎప్పుడెప్పుడు ఎవరికి ఆపద వచ్చినా ఆ ఆపద తీర్చి రక్షించవలసినటువంటి కర్తవ్యం తనంత తానుగా ఎవరికి అన్వయమవుతుంది అంటే విష్ణు భగవానులకు అన్వయమవుతుంది. అందున ప్రత్యేకించి గోవిందా అన్న నామంతో పిలిస్తే అది ఆయన యొక్క రక్షణ శక్తిని జ్ఞాపకం చేసి మరింత తొందరగా పరిగెత్తుకొచ్చేటట్టు చెయ్యగలిగినటువంటి నామం. అందుకే గోవింద నామాన్ని దేవతలు కూడా అన్వయం చేస్తారు. రెండు, గోవులు అన్వయం చేస్తాయి. గోవులకు రక్షణ దేని వలన అంటే గోవిందుని వలన. అయిన గోవులకు పరిపాలకుడై గోవులను కాపాడినవాడు. గోవులు అంటే ఏవో ఒక ఉపనిషత్తులు, అటువంటి ఉపనిషత్తులకు రక్షకుడు, ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినవాడు, ఉపనిషదార్థమును అందివ్వగలిగినవాడు, అనుష్ఠాన పర్యంతములోకి వచ్చేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు, బాహ్యమునందు గోవులను కాపాడువాడు గోవిందుడే. నేను నిన్న మీతో మనవి చేశా, ఈ సృష్టి మొత్తం మీద ఎప్పుడూ హింస పొందకూడని ప్రాణి ఏది ఉన్నది అంటే గోవు ఒక్కటే. గోవు హింస పొందడం అనేటటువంటి మాట లోకంలో లేదు. దాన్ని కొట్టడం కానీ, దాన్ని బాధ పెట్టడం కానీ ఎట్టి కారణం చేత చేయకూడదు. అందుకే ఏదైనా ఒక మహాదోషం సంభవిస్తే దాన్ని దేంతో లెక్క పెడతారంటే గోమోదక దోషంతో లెక్క పెడతారు. అంటే ఒక ఆవుని కొట్టిన దోషం ఏదో ఆ దోషం వచ్చింది అంటారు. ఎప్పుడు చెప్తారంటే ఆ మాట, ఏ ఆశ్రమానికి ఏది ప్రధాన కర్తవ్యమో ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఆ ఆశ్రమమునందున్నటువంటి యజమాని విఫలుడైతే ఇటువంటి దోషాలు వేస్తారు. ఒక గృహస్థాశ్రమం ఉందనుకోండి, గృహస్థాశ్రమాల్లో గృహస్థు యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి?
బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడం. వీళ్ళిద్దరూ ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాందేహి అంటే గృహస్థు వాళ్ళకి భిక్ష పెట్టాలి. ఇంటి ముందుకు వచ్చినటువంటి సన్యాసి 7 క్షణములు నిలబడతాడు. శుకబ్రహ్మలా నిలబడేవారు. నిలబడి భవతి భిక్షాందేహి అన్నప్పుడు పరిగెత్తుకెళ్ళి భిక్ష వెయ్యాలి. సీతమ్మ తల్లి ఎంతటిది అందుకే పరివ్రాజక రూపంలో వచ్చినటువంటి రావణాసురుడికి భిక్ష వెయ్యడానికి బయటికి వచ్చింది. కనకధారాస్తవం చేసినటువంటి పేద బ్రాహ్మణి బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి శంకర భగవత్ రూపంలో ఏమి బ్రహ్మచారిగా ఉన్న శంకర భగవత్పాదులు వచ్చి భిక్ష అడిగినప్పుడు పరుగు పరుగున వచ్చి భిక్ష వేసింది. సన్యాసికి బ్రహ్మచారికి భిక్ష పెట్టడం గృహస్థు యొక్క ప్రధాన కర్తవ్యం. భవతి భిక్షాందేహి అని ఇంటి ముందు నిలబడినప్పటికీ బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టని గృహస్థు ఎవరుంటాడో అటువంటి గృహస్థుకి గోమోదక దోషం వేస్తారు. గోమోదక దోషం అంటే ఒక ఆవుని నిష్కారణంగా కొట్టినటువంటి దోషం. ఇప్పుడు ఈ దోషాన్ని ఎవరు వెంటనే లెక్కలోకి తీసుకుంటారు? విష్ణువు లెక్కలోకి తీసుకుంటారు. ఆయన గోవిందుడైన గోవుల యొక్క రక్షణ ఆయన చూస్తూ ఉంటాడు. గోవులను నిష్కారణంగా బాధ పెట్టడం హింస చేయడం అన్నది ఎక్కువైపోతోంది అనుకోండి, శాంతి ఉండదు, అభ్యున్నతి ఉండదు, ధర్మం నిలబడదు. ఎవ్వరూ ధార్మికమైనటువంటి సుఖములను అనుభవించడానికి కావలసినటువంటి ప్రాతిపదిక నేపథ్యము ఏర్పడవు. దానికి విరుగుడు ఏమి అంటే గోవు యొక్క సేవయే. అవి సద్య ఫలితాలు, ఏదో వచ్చే జన్మల వరకు ఆగేవి కావు, ఉత్తర క్షణంలో ఫలితాలు ఇస్తాయి. వాటిని ఎప్పుడో కాదు ఇప్పుడే అనుభవింపచేసేస్తారు, అంతకాలం కూడా ఎదురు చూడరు. కాబట్టి గోవులకు రక్షకుడు ఎవడు అంటే గోవిందుడు. అలాగే 3 బ్రాహ్మణులకు రక్షకుడెవరు అంటే గోవిందుడు. బ్రాహ్మణులకు భూసురులు అని పేరు. వారు స్వరంతో వేదమంత్రాలు నేర్చుకుని ఆ నేర్చుకున్నటువంటి వేదమంత్రములను అన్వయం చేసి హోమకార్యాన్ని చేసి గోవు నుండి వచ్చినటువంటి పంచగవ్యముల చేత ఆ మంత్రములతో దేవతలను పిలిచి హవిస్సిచ్చి ఆ హవిస్సు పుచ్చుకుని తృప్తి పొందినటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని యజమానులకు అందించి యజమానుల యొక్క ఈప్సితములు సిద్ధించేటట్టు చెయ్యగలిగినటువంటి బ్రాహ్మణుని సంతతము రక్షించేవాడెవరు అంటే గోవిందుడు. ఇంకొక మాట చెప్పాలి అంటే అసలు బ్రాహ్మణ్య సిద్ధిని ఇవ్వగలిగినటువంటి వాడు, అసలు ఆ బ్రహ్మతేజస్సుని ఇచ్చేటటువంటి వాడు, గాయత్రీ మంత్రమునందు అంత అనురక్తిని కల్పించగలిగినటువంటి వాడు, సంధ్యావందనమునందు అనురక్తి కల్పించగలిగిన వాడు, వేదమును ప్రమాణముగా స్వీకరించి బ్రతకాలనేటటువంటి ధృతిని కల్పించగలిగినటువంటి వాడు గోవిందుడు. ఇక 4 సాధు పురుషులు. సాధు పురుషులు అంటే వేదాన్ని భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎన్ని మాటలు పిలవాలి అని అడిగారు. ఒక్కమారు గోవిందా అని నోరు తెరిచి పిలిస్తే చాలు. ఉత్తరోత్తర జన్మల వరకు దాన్ని లెక్కలోకి తీసుకుంటారు. వీడు ప్రయత్నపూర్వకంగా గోవిందా అని పిలిచాడు. అది భగవానుడికి ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా గోవిందనామం చెప్పడం కోసం, అర్చన చెయ్యడం కోసం కూర్చునుంటే దాని ఫలితం చెప్పడం సాధ్యం కాదు ఇంకా. కాబట్టే ఈ నలుగురికి ఎప్పటికీ నువ్వు పరిపాలకుడు కావాలి కృష్ణుడు. ఏదో ఇవాళ పరిపాలన చేసి వెళ్ళిపోవచ్చు, అవి ఆదర్శవంతమైన రాజ్యములు అవుతాయి. రామరాజ్యం ఉంది. రామచంద్ర ప్రభువు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలించాడు. రాముడు వెళ్ళిపోయాడు, కానీ రామరాజ్యం వస్తుంది రాముళ్ళా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని పరిపాలన చేస్తే. కానీ పట్టుకుని పరిపాలన చేసేవాళ్ళు లేకపోతే రామరాజ్యం వస్తుందని చెప్పడం, రామరాజ్యం ఉందని చెప్పడం సాధ్యం కాదు. కానీ కృష్ణుడు గోవింద అన్న నామంతో ఎప్పటికీ ఈ నలుగురికి పరిపాలకుడై ఉంటాడు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, సకృన్నత్వా నత్వా అంటారు. ఎన్ని మాటలు పిలవాలి, ఎన్ని మాటలు నమస్కారం చెయ్యాలి అంటే ఒక్కమారు ప్రీతితో నమస్కారం చేస్తే చాలు. సతాం అంటే సత్పురుషుడైన వాడు ఒక్కసారి నమస్కరిస్తే భగవానుడు నిరతిశయ ప్రీతి పొందుతాడు. అది సాధు పురుషుల యందు ఉండేటటువంటి లక్షణం. వారు నిరంతరము ధర్మము గురించి ఆర్తి చెందుతూ ఉంటారు. అటువంటి వారెవరున్నారో వారు ఒక్క మాట నమస్కరిస్తే చాలు, ఒక మారు నామం చెప్తే చాలు,
అటువంటిది ఎన్నో మార్లు గోవిందా 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 అని పిలవగలగడం అంటే అది జన్మజన్మాంతర సుకృతం. అంత తేలిగ్గా గోవిందనామని చెప్పి పుణ్యాన్ని మూట కట్టేసుకోవడం అందరికీ సాధ్యమవుతుందా అంటే అంత తేలికగా సాధ్యమవుతుంది అని నిర్ధారించడం తేలికైనటువంటి విషయం కానీ కాదు. కాబట్టి ఎప్పటికీ పరిపాలకుడుగా కృష్ణుణ్ణి ఉంచాలి అని బ్రహ్మగారు సంకల్పం చేసి ఇంద్రుడి చేత పట్టాభిషేకం చేయిస్తే వచ్చినటువంటి నామం గోవిందనామం. అందుకే ఇంద్రుడు వచ్చి చేసింది కాదు, బ్రహ్మగారి ఆజ్ఞ చేత ఇంద్రుడు వచ్చాడు అని భాగవతంలో ఉంది. ఇక గోవిందనామంతో పట్టాభిషేకం అయితే శ్రీ మహావిష్ణువుకి ఉపశాంతి కలిగిందిట. అప్పటి వరకు ఆయనకు చిన్న ఖేదం ఒకటి ఉండిపోయింది మనసులో. ఆయనకు ఒక పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేకం ఎటువంటి పట్టాభిషేకం అంటే అసలు వ్యక్తి తన రక్షణ కొరకు కానీ లోక సంరక్షణ కొరకు కానీ ఏది చేసినా ఆ పట్టాభిషేకాన్ని చదువుతారు. ఆ పట్టాభిషేకాన్ని క్రతువుగా కూడా నిర్వహిస్తారు. ఏదది? శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరామాయణం అంతా చదివారనుకోండి, శ్రీరామ పట్టాభిషేక క్రతువు నిర్వహిస్తారు. ఇప్పటికీ శ్రీరామ పట్టాభిషేకం చేస్తారు. ఇప్పటికీ రామాయణంలో పట్టాభిషేక సర్గని మకుటధారణ సర్గ అన్న పేరుతో ఎంత కష్టంలోంచైనా బయటికి రావడం కోసం పారాయణ చేస్తారు. అందుకే విష్ణువు యొక్క అవతారాలలో పట్టాభిషేకము అనేటటువంటి ప్రక్రియ వలన రాచరికాన్ని పొంది ఒక మనుష్యుని యొక్క వైభవాన్ని, శాస్త్రాన్ని పట్టుకొని పరిపాలన చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనాన్ని లోకమునకు చాటి చెప్పినటువంటి పట్టాభిషేకం ఒక్క రామ పట్టాభిషేకమే. పైగా మిగిలిన పట్టాభిషేకాలకి వేటికి లేనటువంటి చిత్రం ఒక్క రామ పట్టాభిషేకానికే ఉంది. శ్రీరామ పట్టాభిషేకం జరిగినప్పుడు 500 నదుల నుంచి జలాల్ని ఆ రాత్రికి రాత్రి తీసుకొచ్చారు. అలా సంభవం కాదు, తీసుకొచ్చి ఉంచుతారంతే. కానీ మహానుభావుడైనటువంటి హనుమ మొదలైన వానరవీరులు ఉన్నారు కనుక, అపారమైనటువంటి వేగమున్నవారు కనుక వారు రాత్రికి రాత్రి 500 నదుల జలాలు, సముద్ర జలాలు తీసుకొస్తే రామచంద్రమూర్తికి యనమండుగురు మహర్షులు కలిసి పట్టాభిషేకం చేశారు. అందుకే రామచంద్రమూర్తి పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం ఇంకా ఎక్కడా లేదు. శ్రీరామాయణం చదువుకున్న, సుందరకాండ చదువుకున్న, యుద్ధకాండ చదవకపోయినా పట్టాభిషేక సర్గ చదివి పూర్తి చేస్తాం. పట్టాభిషేక సర్గ ఒక్కటే పారాయణ చేసుకుంటారు. దేని కొరకు అంటే పట్టాభిషేకం జరిగినటువంటి రాముణ్ణి మనం మనసులో దర్శనం చేస్తే ఉత్తర క్షణంలో రక్షణ కలుగుతుంది అని. అందుకే పట్టాభిషిక్తుడైనటువంటి రాముడికి ఒక ప్రత్యేకమైన పేరు పట్టాభిరాముడు అని పేరు. ఆయన అభిషేకం అంత గొప్పది. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గ ఇప్పటికీ త్రేతాయుగం, ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినప్పటికీ మనం పారాయణ చేసినా అంత రామాయణంలోనూ రామచంద్రమూర్తి యొక్క ధర్మ నిరతిని వాల్మీకి మహర్షి శ్లాఘించి ప్రతి క్షణం పట్టాభిషేకం చేసిన రాముడు జనులందరికీ ఆదర్శప్రాయుడై ధర్మాన్ని పట్టుకోవడంలో మనందరికీ ప్రీతిని కల్పించిన వాడైనప్పటికీ శ్రీరామ పట్టాభిషేకంలో ప్రయోగించబడినటువంటి ఒక శ్లోకానికి శ్రీ మహావిష్ణువు కించిత్ చిన్నబుచ్చుకున్నారు అంటారు పెద్దలు. అది ఏ శ్లోకము అంటే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు యనమండుగురు ఋషులు వచ్చారు. వశిష్ఠో వామదేవశ్చాజాబాలీ రథకాశ్యపః కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అని యనమండుగురు ఋషులు. ఈ యనమండుగురు వచ్చారు. వచ్చి యనమండుగురు ఆయనకి పట్టాభిషేక క్రతువుకి ఆధ్వర్యం వహించారు. పట్టాభిషేకం అంటే అది కూడా ఒక స్నానంతో కూడుకున్నదే కాబట్టి ఆ పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఈ నిర్వహించినప్పుడు మహర్షి రచన చేస్తూ ఒక మాట అన్నారు. అభిషించ పురుషవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా అన్నారు. ఎలా పట్టాభిషేకం చేశారు రాముడికి ఆ యనమండుగురు ఋషులు అంటే వసవో వాసవం యథా, యనమండుగురు వసువులు ఇంద్రుడికి పట్టాభిషేకం చేసినట్టుంది అన్నారు. కొంచెం చిన్నబుచ్చుకున్నట్టయినా
ఇదేమిరా నన్ను ఇంద్రుడి పట్టాభిషేకంతో పోల్చి ఇంద్రుడికి 8 వసువులు అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో నాకు 8 మహర్షులు పట్టాభిషేకం చేస్తే ఎలా ఉందన్నారు అని కించిత్ బాధ ఉండిపోయింది ఆయనకి. ఎందుకని అంటే రామావతారంలో అసలు ఇంకా సీతమ్మని చేపట్టకముందే బాలరాముడిగా ఉండగా ఆయన చేసినటువంటి మహోత్కృష్టమైన కార్యములలో ఒకటి ఇంద్రుడు చేసినటువంటి తప్పిదాన్ని దిద్దాడు. ఇంద్రుడు దోషభూయిష్టమైనటువంటి ప్రవర్తనతో ఉండి గౌతమ మహర్షి భార్య అయిన అహల్య పట్ల అనుచితముగా ప్రవర్తించి ఆయన పరకాంతా సంగమ దోషాన్ని, అందున అటువంటి మహాపతివ్రతా సంగమ దోషాన్ని పొందినటువంటి కారణం చేత గౌతముని యొక్క శాపం చేత ఆయన 1000 యోనులు అనంత యోనులు పొంది తరువాతి కాలంలో అవే కన్నులుగా మారి అవతల అహల్య కూడా శాపగ్రస్తయ్యి ఆమె కూడా ఎవ్వరికీ కనపడకుండా భస్మచేత కప్పబడి ఉండిపోయింది తపస్సులో చాలా కాలం. అంత తపస్సు చేస్తే రామచంద్రమూర్తి వచ్చినప్పుడు ఆయన యొక్క అనుగ్రహం చేత మళ్ళీ ఆమె తన పాపాన్నంతటినీ పోగొట్టుకుని పునీతయ్యి గౌతమ మహర్షి పక్కన చేరింది. ఇంద్రుడు చేసినటువంటి భయంకరమైన తప్పుని దిద్ది గౌతమ మహర్షి ఇల్లాలైనటువంటి అహల్యని పునీతని చేసి పతితపావన రామానామ అని పేరు తెచ్చుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.